హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ, కాకతీయ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ, లేదంటే ఆంధ్ర ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ, లేదంటే ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ, లేకుంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ లాంటి కోర్సులు చేశారో వాళ్ళు ఐసెట్, తెలంగాణ ఐసెట్ కానీ, ఏపీ ఐసెట్ కానీ రాయడానికి ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ అనమాట. సో యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీ, దేశంలో ఉన్న ప్రతి యూనివర్సిటీ యూజీసీ రికగ్నైజ్డే. సో ఆ యూనివర్సిటీ నుంచి ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేస్తే ఏ స్ట్రీమ్ అయినా సరే వాళ్ళు ఐసెట్ రాయడానికి ఎలిజిబుల్. ఐసెట్ రాసి ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా వాళ్ళైతే ఎలిజిబుల్. ఇన్ కేస్ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు ఐసెట్ రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీ చేతిలో సర్టిఫికేట్స్ అంటే సెప్టెంబర్ టైంకి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ సెప్టెంబర్లో ఉంటుంది. సో ఆ టైంకి మీ చేతిలో సర్టిఫికేట్ ఉంటే మీరైతే ఎలిజిబిలిటీ అవుతారనమాట. ఖచ్చితంగా ఐసెట్ రాయడానికి మీరైతే ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ మీ ఇష్టం వచ్చిందైతే మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎంబీఏ చేయాలనుకుంటే, ఇన్ కేస్ ఓపెన్లో ఎంబీఏ చేయాలనుకున్నా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ ఎంబీఏ చేయొచ్చు. కానీ దానికి కూడా ఐసెట్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. సో అది కాకుండా ఇన్ కేస్ మీరు ఎంసీఏ చేయాలనుకున్నా కూడా ఐసెట్ అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఐసెట్ ద్వారా మాత్రమే, కన్వీనర్ కోటా ద్వారా మాత్రమే మీరు కాలేజీల్లో ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మామూలుగా ఇది రాయకుండా చేసుకుందాం అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. మీరు డబ్బులు కట్టి మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి కాస్ట్ ఎక్కువైపోద్ది అనమాట. మీరైతే కన్వీనర్ కోటా ద్వారా వెళ్తే మాత్రమే, కన్వీనర్ కోటా అంటే ఐసెట్ ద్వారా వెళ్తే మాత్రమే మీకైతే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రీ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.